హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి వీడియోని కలర్ఫుల్గా కలర్స్తో షేర్ చేసేస్తున్నాను. మనము ఇంట్లో ఉండే వస్తువులతోనే కలర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే మనకు దగ్గర ఉన్న కొంచెం కలర్స్ని కొంచెం ఎక్కువగా ఎలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్ అనేవి మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి అనుకుంటున్నా. అలాగే మన ఒంటికి కూడా కలర్స్ అంటే మనం ఇలా కలర్స్ కలుపుతున్నప్పుడు చేతులకు అంతా కూడా కలర్స్ అంటేస్తాయి, హ్యాండ్స్ అంతా కూడా. ఆ కలర్స్ని కూడా ఎలా ఈజీగా పోగొట్టుకోవచ్చో కూడా నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా తెచ్చుకున్న 10 రూపీస్ కలర్స్ అనేవి చూపిస్తున్నాను. దీంట్లో మనకి 5 రూపీస్ కలర్స్ ప్యాకెట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. లేదా ఈ విధంగా 10 రూపీస్ కంటే కనుక ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ విధంగా మనకి ప్యాకెట్ చేసి ర్యాప్ చేసి ఇస్తూ ఉంటారు కదా. ఈ విధంగా ఉన్న కలర్స్ అనేది నేను తెచ్చుకున్నాను. దీంట్లో వచ్చేసి ఈ కలర్స్ని యూజ్ చేసి నేను కొంచెం ముందుగా వచ్చేసి ఈ కలర్స్ని కొంచెం ఎక్కువ కలర్స్గా ఎలా తయారు చేసుకోవచ్చు, ఏమేమి ఐటమ్స్ వాడని చూపిస్తున్నాను. అలాగే మనం ఓన్గా కలర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా షేర్ చేస్తాను. నేను ఇక్కడ వచ్చేసి నేను మొత్తంగా ఒక 4 కలర్స్ ఉన్నాయన్నమాట. వైలెట్, బ్లూ, పింక్ అలాగే గ్రీన్, ఇలా 4 కలర్స్తో నేను ఈ వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను. ఎక్కడ కూడా ఈ టిప్స్ని మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా వచ్చేసి నేను శాండ్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా శాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ముగ్గుకి. అయితే శాండ్ దొరకకపోతే మిగతా ఐటమ్స్ని ఏది యూజ్ చేయొచ్చు అని కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి శాండ్తో చూపిస్తున్నాను. ఈ శాండ్ వచ్చేసి మనం తెచ్చుకుంటే కనుక అంత క్లీన్గా ఉంటే ఓకే, శాండ్ దొరికిన వాళ్ళైతే కనుక. లేకపోతే కనుక ఒక్కసారి దాన్ని కూడా జల్లించుకోండి. చాలా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది ముగ్గులో మనం కలిపినప్పుడు కూడా. సో ఇప్పుడు వచ్చేసి ఆ కొంచెం శాండ్లోకి నేను కొంచెం కలర్ అయితే వేస్తున్నాను. మనకి కలరు డైరెక్ట్గా వేస్తే ముగ్గులోకి అస్సలు అందంగా ఉండదు. సో అటువంటప్పుడు ఈ టిప్స్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. మనం ఇక్కడ వచ్చేసి శాండ్లోకి ఈ కలర్ అనేది కలిపేస్తున్నాను. మరీ ఎక్కువ శాండ్ కూడా కలుపుకోకూడదు, కలర్ లైట్ అయిపోతుంది. ఈ విధంగా కలిపేసుకుంటే చూసారు కదా, ఒక 1 స్పూన్ మీరు కలర్ తీసుకుంటే ఇంత శాండ్లోకి యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది ఇదైతే. ఇలా మనం న్యూ ఇయర్కే కాదు కదండి, యాక్చువల్గా ఏ పండగలైనా కూడా సహజంగా మన ఇంటి ముందు మంచి ముగ్గులు కలర్స్ వేసి మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటాము. ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ కలర్స్ వాడుతూ ఉంటాం కదా. అందుకని ఈ టిప్స్ షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకున్నా. ఇలా మనం కలిపేసి పెట్టేసుకుంటే మనం ముగ్గు వేసినప్పుడు ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి కాబట్టి ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా పొడిలాడుతూ వస్తాయి అనమాట కలర్స్ ఇసుక కలిపితే కనుక. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టిప్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. మనం కలర్ కలుపుకున్న తర్వాత ఏంటంటే ముత్యాల్లాగా అలా ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి రాక్ సాల్ట్ని తీసుకున్నాను. మరి ముగ్గులో రాక్ సాల్ట్ కూడా వెయ్యొచ్చా అని అనుమానం మీకు ఉండుండొచ్చు కదా. సహజంగా మనం తెలుగు వాళ్ళం కొంతమంది ఈ సెంటిమెంట్స్ ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముగ్గులో సాల్ట్ వేసేస్తే మనం తొక్కుతామేమో అని చెప్పి ఉంటుంది కదా. కానీ అసలు ముగ్గుని తొక్కకూడదు. ఇంటి ముందు వేసుకున్న ముగ్గుని అస్సలు తొక్కకూడదు అనమాట. అందుకని చెప్పి ఇక్కడ నేను రాక్ సాల్ట్ కూడా చూపిస్తున్నాను. సో ముగ్గు తొక్కినప్పుడు అసలు ఉప్పుని తొక్కే ప్రసక్తే లేదు. రాక్ సాల్ట్ అయితే కనుక మరీ చాలా తక్కువ కలరే పడుతుంది, అసలు 1 స్పూన్ కూడా గట్టిగా పట్టదు. ఈ రాక్ సాల్ట్లోకి గ్రీన్ ఈ విధంగా వేసుకుంటే కనుక మనకి చక్కగా గ్రీన్ కలర్ తయారైపోతుంది. అయితే దీన్ని కొంచెంగా వేసుకుంటే లైట్ కలర్, ఈ గ్రీన్ కలర్తోనే రెండుగా చేసుకోవచ్చు. లైట్ కలర్ కూడా, అంటే లైట్గా వేస్తే కొంచెమే వేస్తే లైట్ కలర్ అవుతుంది, ఇలా కొంచెం థిక్గా వేస్తే థిక్గా గ్రీన్ అవుతుంది అనమాట. రాక్ సాల్ట్ని కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, థిక్ గ్రీన్ వచ్చేసింది. ఒకవేళ మన దగ్గర ఒక కలరే ఉంటే కనుక దాన్నే కొంచెం ఇలా లైట్గా వేసి లైట్ కలర్ గాను, థిక్గా వేసి ఎక్కువ వేసేసి ఉప్పులో కొంచెం థిక్ కలర్ గాను కలుపుకోవచ్చు. యాక్చువల్గా అక్కడ పేపర్లో ఉన్న గ్రీన్కి ఈ గ్రీన్కి చూసారు కదా ఎంత తేడా ఉందో. ఉప్పులో కలుపుతున్నప్పుడు మాత్రం ఉప్పులో ఉన్న నీరు వల్లే కలర్ వచ్చేస్తుంది. సో దాంట్లో సపరేట్గా వాటర్ అయితే అసలు కలపద్దు. ఆ ఉప్పులో ఉండే వాటర్ వల్లే మనం కలుపుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా రాక్ సాల్ట్ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం వేసుకునే ముగ్గు. యాక్చువల్గా మాకు ఇక్కడ వైజాగ్లో దీన్ని గ్యాస్ ముగ్గు అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అంటే మనకి విడిగా అమ్మే ముగ్గు కన్నా కూడా ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలా జారిపోతూ ఉంటుంది ముగ్గు, చాలా తెల్లగా కూడా ఉంటుంది. అంటే ఇంటి ముందు ముగ్గు వేస్తే కనుక అసలు చాలా బాగుంటుంది. దీన్ని గ్యాస్ ముగ్గు అని చెప్పి అమ్ముతూ ఉంటారు. దీంట్లో కూడా మనం కలర్స్ అయితే కలుపుకోవచ్చు. అయితే మరి ఇది ఎప్పుడైనా ఒక కలర్లో వైట్ కలిపితే మనకి కలర్ షేడ్ అనేది అయిపోతుంది. మరి దాన్ని థిక్ కలర్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ కొంచెం ముగ్గులోకి నేను ఈ వైలెట్ కలర్ అనేది, పర్పుల్ కలర్ అనేది తీసుకున్నాను. ఈ వైలెట్ కలర్ కొంచెం తీసుకొని మనం మిక్స్ చేయగానే చూసారు కదా, వైట్ అంతా వైట్ అయిపోయింది. దీన్ని కొంచెం మనం డార్క్ చేసుకోవాలి. ఇలా ముగ్గులో కలిపేసేసరికి లైట్ అవుతుంది.
దీంట్లోకి వాటర్ కలుపుకోవాలి. అయితే చాలా కొంచెం కొంచెంగా చూసుకుంటూ మనకి థిక్ కలర్ వచ్చేలాగా స్పూన్తో కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ కలుపుకుంటే చాలండి. ఆ వాటర్ తగలగానే దీనికి బ్రైట్నెస్ అనేది ఒరిజినల్ కలర్ అనేది ఆ ముగ్గులోకి వచ్చేస్తుంది. అందుకని కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. అయితే ఏదైనా ఒక పిండిలో వాటర్ కలుపుతున్నామనంటే అది బాగా మాత్రం డ్రై అవ్వాలన్న విషయం గుర్తుంచుకోండి. ఈ కలర్స్ ఇలా ప్రిపరేషన్ అప్పుడు ముందుగానే ఇవి కలిపేసుకొని కొంచెం ఎండలో పెట్టండి. అంటే ఇలా వాటర్ కలిపిన పిండిలను అయితే కనుక ఎండలో పెట్టండి. చూసారు కదా, కొంచెం ఇలా కలపగానే మనకి వాటర్ వేస్తున్న కొద్దీ కూడా బ్రైట్నెస్ వచ్చేస్తుంది. సో ముగ్గు కాసేపు ఎండలో పెడితే మళ్ళీ యాస్టీస్గా పొడిగా అయిపోతుంది. మనం ఈ కలర్ని అలా యూస్ చేసేసుకోవచ్చు. ఇలా చూసారు ఎంత బ్రైట్ కలర్ వచ్చిందో ముగ్గులో వేసినా కూడా. సో ఈ టిప్ అయితే కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే అసలు మనం ముగ్గు వేయడానికి ముగ్గు కావాలి. ఆ ముగ్గు ఎలాగో ఉంటుంది కాబట్టి మన దగ్గర దాంట్లో ఈ విధంగా ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కూడా వచ్చేసి మెథడ్ సాల్ట్ ఉంటుంది కదా, నార్మల్ సాల్ట్, దాన్ని తీసుకుంటున్నాను. ఈ సాల్ట్ కూడా మనకి ఇలా సిల్కీగా జారుతూ ఉంటుంది కాబట్టి కలర్ కలిపినప్పుడు మనం ముగ్గులో వేయడానికి ఈజీగా ఉంటుంది. సో దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు నేను మరొక కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. బ్లూ కలర్ వేసేసాను. బ్లూ కలర్ వేసేసి మిక్స్ చేస్తే ఇంకా దీంట్లోకి వాటర్ ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ సాల్ట్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి వాటర్ వేస్తే తడైపోతుంది, మొద్దైపోతుంది. సో అలా కాకుండా జస్ట్ మామూలుగా కలర్ కలిపేసుకుంటే చాలా. మనం ఇసుకలోకి ఎటువంటి వాటర్ లేకుండా ఎలా కలిపేసుకున్నామో సేమ్ సాల్ట్ కూడా అదే వర్తిస్తుంది. సాల్ట్ మెత్తడ్ సాల్ట్ అయితే కూడా ఇంకా బెస్ట్ ఆప్షనే. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బియ్య పిండిని తీసుకున్నాను. బియ్య పిండిలోకి మళ్ళీ గ్రీన్ కలుపుతున్నాను నేను. ఇంతక ముగ్గులాగానే ఇది వైట్ కలర్ కాబట్టి పూర్తిగా పిండి కాబట్టి ఇది కూడా మనకి లైట్ కలర్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో కూడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మైదా పిండి తీసుకుంటే అంటే కొంచెం ఎక్కువగా అంటే చాలా ఫాస్ట్గా స్టిక్కీగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో బియ్య పిండి బెటర్. ఇది కూడా మనకి ఎక్కువ వాటర్ పోస్తే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా చూసుకుంటూ మనకి బ్రైట్ కలర్ వచ్చే వరకు చూసుకుంటే చాలు. అవసరమైతే కొంచెం ఇంకొంచెం కలర్ కూడా వేసుకొని గ్రీన్ కలర్ని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని దీన్ని కూడా డ్రై చేసేసుకుంటే మనకి ఎండలో ఈజీగా బ్రైట్ కలర్ అనేది గ్రీన్ కలర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే పోయకండి, ముద్ద అవుతుంది. బియ్య పిండిలు ఏంటంటే బియ్య పిండి మైదా పిండిలు ముద్ద అయిపోతాయి కాబట్టి ఇంకొంచెం నేను గ్రీన్ కలర్ కూడా వేసాను. కొంచెం వేసేసి ఇలా కలిపేసుకుంటే మనకి గ్రీన్ కలర్ ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, అంటే ఒక్కొక్క హాఫ్ స్పూన్ మనకి కలర్తో ఏవైతే తీసుకుంటున్నామో వాటితోనే ఇంత అయింది. అయితే అలా మనం ఇసుక అంటే శాండ్, సాల్ట్లు 2 రకాలు, బియ్య పిండి యూస్ చేసి అవి చూసాం కదా. ఇప్పుడు మనమే ఇంట్లో ఓన్ కలర్ని ఎలా ప్రిపేర్ చేసుకో చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను, ఎల్లో కలర్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ ఫుడ్ కలర్తో ఈ రాక్ సాల్ట్లోకి మిక్స్ చేస్తున్నాను. చూసారా, మంచి ఎల్లో కలర్ వస్తుంది. అంటే ఒకవేళ పసుపు కుంకం ఏదైనా ఇసుకలో వాటిలో కలిపి ముగ్గులో వేయడానికి సెంటిమెంట్ ఉన్నవాళ్ళు లేదా ఎల్లో కలర్ లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఫుడ్ కలర్ని తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ తీసేసి వాటర్ పోసేసుకొని ఆ తర్వాత సాల్ట్లో కలిపేసుకుంటే మనకి ఈ సాల్ట్ కూడా కాసేపు పక్కన పెట్టేసుకుంటే డ్రై అయిపోతుంది. సో ఇక ఎల్లో కలర్ అయితే మనకి రెడీ అయిపోయింది. అదే విధంగా రెడ్ కలర్ కూడా నేను చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక కలర్ అనేది మాత్రం కొంచెం నాకు అంతగా నచ్చలేదు, అది కూడా షేర్ చేస్తాను. ఇక్కడ కూడా రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం వాటర్ కలిపేసేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కూడా ముగ్గు తీసుకుంటున్నాను. మామూలుగా మనం వేసే ముగ్గు, ఆ ముగ్గులో వచ్చేసి ఈ ఫుడ్ కలర్తో కలుపుకున్న రెడ్ కలర్ని కలిపేస్తున్నాను. ఇది కూడా మనకి ఇంకా కలిపే కొద్దీ ఆరిన తర్వాత మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ కొంచెం తక్కువ అయితే కనుక మరి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోండి. అయితే ఫుడ్ కలర్ డైరెక్ట్గా కలిపితే చాలా పట్టేస్తుంది. సో ఇలా వాటర్లో కలిపి మిక్స్ చేసుకోవడం వల్ల మనకి దగ్గరగా ఒక ఆరెంజ్ షేడ్ లేకపోతే కొంచెం థిక్ షేడ్ కావాలంటే రెడ్ షేడ్ ఇలా వస్తుంది అనమాట. మీరు వాడే ఫుడ్ కలర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లో వచ్చేస్తుంది. ఇది కూడా మాత్రం కొంచెం బాగా ఆరపెట్టండి. కాసేపు ఆరపెట్టంగానే ఇవన్నీ పొడి పొడిగా అయితే వచ్చేస్తాయి. ఇలా ముద్దగా ఉంది కదా, కానీ మీరు కాసేపు ఆరపెట్టేస్తే కనుక ఇది కూడా ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ముగ్గే కాబట్టి ఈజీగా డ్రై అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సాల్ట్తో మరొకటి చూపిస్తున్నాను. ఈ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్లోకి ఇప్పుడు నేను వేస్తుంది ఇది తీసుకుంటున్నాను అనమాట, సర్ఫ్ ఎక్సెల్. మన సర్ఫ్ ఉంటుంది కదా, మనకి సహజంగా ఒక రెడ్ కలర్ అంటే పారాణి లాగా రావాలి అని అంటే మనము సున్నం కలుపుతూ ఉంటాము. అలాగే పసుపులో వచ్చేసి సర్ఫ్ కూడా కలుపుతూ ఉంటారు. సున్నం కాకుండా ఇక్కడ నేను సర్ఫ్ కలుపుతున్నాను. ఈ ఉప్పులో వచ్చేసి సర్ఫ్ కలిపాను. ఈ సర్ఫ్ అని కదా, ఏదైనా సరే మనం వాడుకునే బట్టలకి వాడే సర్ఫ్ అయితే కలిపేశాను. ఆ సర్ఫ్ బాగా దాంట్లో మిక్స్ చేసేలా కలపాలి. ఆ తడికి ఆటోమేటిక్గా కొంచెం ఉప్పు అనేది, ఆ సాల్ట్ అనేది కలర్ షేడ్ అవుతుంది. సాల్ట్ కానీ అలాగే మనం వాడే సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏదైనా మనకి సర్ఫ్ అనేది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దాంట్లో తయారు చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసాను. పసుపు వేసేసి దీనికి కూడా కొంచెం వాటర్ కలుపుతూ యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. అయితే ఇది మాత్రం నాకు అంతగా కలర్ షేడ్ నచ్చలేదు యాక్చువల్గా, ఎందుకంటే దీంట్లోకి కొంచెం కలిపేసరికి వాటర్ పోసుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత చూస్తే కొంచెం లైట్ కలర్ అనిపించింది నాకు.
ఇందాక నేను ఉప్పులో డైరెక్ట్గా ఫుడ్ కలర్ కలుపుకున్న కలర్ వస్తుంది అనుకున్నా కానీ అంత రెడ్ అయితే రాలేదు, కొంచెం లైట్ కలర్ అయితే వచ్చింది. సో ఇది ఆరిన తర్వాత చూస్తే నాకు అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు, కొంచెం లైట్ కలర్ అయితే ఇది వచ్చింది. సో ఇది ఇంట్రెస్ట్ ఉంటే కలుపుకొని చూడండి, లేదా ఇది స్కిప్ చేసేయండి. అలాగే ఇక్కడ ఒకసారి ముగ్గు వేసి చూపిస్తున్నాను. ఇక్కడ సహజంగా మనం ముగ్గులోకి డైరెక్ట్గా కలర్ వేస్తే ఇలా పడుతూ ఉంటుందన్నమాట, అస్సలు ముగ్గులు లుక్కే రాదు మనకి. కానీ అదే మనం ఇసుక కానీ ఉప్పు కానీ ఇంతక ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిలతో వేస్తే కనుక ముగ్గు చాలా బాగా వస్తుంది. సో అందుకని ఇక్కడ నేను వేసి కూడా చూపిస్తున్నాను ముగ్గు. మీకు శాండ్ దొరికితే ఫస్ట్ శాండ్నే ప్రిఫర్ చేయండి. ఒకవేళ శాండ్ అందరికీ దొరకాలి లేదు కాబట్టి రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్లో కలుపుకున్న కలర్ కూడా చూపించాను కదా, వైలెట్ కలరు చాలా బాగుంటుంది. ఇవి ఏవైనా మనం భోగి, సంక్రాంతి రాబోతున్నాయి, న్యూ ఇయర్స్ కానీ ఉగాది కానీ ఏదైనా మనం తెలుగు వాళ్ళం పండగ అంటే ఇంటి ముందు ముగ్గులు కలర్స్ వేసి డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ టిప్స్ అయితే మీ అందరికీ యూస్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్తోనే ఒక కొత్త కలర్ని మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అనుకోకుండా మన దగ్గర ఆ కలర్ లేదే, బయట తెచ్చుకోలేదే అనుకోకుండా మనం కూడా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కలర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు కదా, నేను దాంతో ఎలా క్లీన్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను వీడియోని. నేను తయారు చేసిన కలర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను చూడండి. ఈ విధంగా కలర్స్ ప్రిపేర్ చేసుకొని కొంచెం పిండితో కానీ ముగ్గుతో కానీ కలుపుకున్న కలర్స్ని కాసేపు డ్రై అవనిస్తే పొడి పొడిలాడుతూ కలర్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇక మనకి నచ్చిన కలర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి అంటిన ఏదైనా ఈ కలర్ స్టెయిన్స్ ఏవైతే ఉంటే అవి పోవాలి అంటే కొంచెం మన వంట సోడా ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లోకి కొంచెం లెమన్ అనేది పిండేసేసి దాంతో చేతులన్నీ కూడా ఒక్కసారి రబ్ చేస్తే ఆ గరుకుదనానికి ఆ చేతికి అంటిన కలర్స్ అన్నీ కూడా పోతాయి. ఇవి కూడా లెమన్ అనేది మన ఇంట్లో ఉండేది. ఇంకా నేనైతే వేస్ట్ లెమన్స్ కూడా ఏదైనా ఉంచుతూ ఉంటానన్నమాట, ఏదైనా దేవుడి సామాన్ అవి తోముకోవడానికి కూడా, అందుకనే దాన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దాంతో వచ్చేసి అలాంటి లెమన్స్తో కూడా మనం ఈ తినే సోడా అంట కదా, వంట సోడా, దాన్ని మనం నిమ్మకాయలో కలిపేసేసుకొని రుద్దేసుకుంటే చాలా వరకు పోతాయి. ఇంకా మీకు నేను ఇక్కడ పూర్తిగా ఎందుకు చూపించలేదంటే మరొక టిప్ చూపించడం కోసం ఇక్కడ నేను పూర్తిగా గట్టిగా కూడా రుద్దలేదు, ఇలా ఉంచేసాను. ఆల్మోస్ట్ పోయింది చూసారు కదా. మనం ఎక్కువ కష్టపడకుండా, ఎందుకంటే మనకు ముగ్గులు వేసినప్పుడు చాలా చేతికి అంటేస్తూ ఉంటుంటాయి, గబుక్కున మొహానికి వాడి కూడా అలా అంటేసుకుంటూ ఉంటాయి అనమాట, హోలీ అప్పుడు కానీ అలాగా. సో అటువంటప్పుడు ఈ టిప్ యూస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మరొక టిప్ ఏంటంటే పేస్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ పేస్ట్ని కూడా హ్యాండ్స్కి అప్లై చేసేసి రుద్దేస్తే పేస్ట్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి హ్యాండ్స్ అనేవి. అయితే పేస్ట్ వచ్చేసి టిప్స్ వచ్చేసి హ్యాండ్స్కే కాదు, మన ఫ్లోర్ మీద కూడా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు ఇంట్లో డెకరేట్ చేసుకొని ముగ్గులు వేసుకుంటే కొన్ని ఫ్లోర్స్కి ఆ మరకలు అలా కలర్ మరకలు ఉండిపోతాయి. దాన్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను వీడియోలో అయితే షేర్ చేసిన 2-3 టిప్స్తో నేను ఒక 4-5 డేస్ బ్యాక్ ఆ వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఎండ్ స్క్రీన్స్లో అయితే ఇస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద వేసాను చూసారు కదా థంబ్నెయిల్. నేను ఆ పేస్ట్ ఉపయోగించి ఈజీగా కలర్స్ మరకలు ఎలా పోగొట్టుకోవచ్చు నేను టిప్స్ అయితే షేర్ చేశాను, ఆ వీడియో కూడా చెక్ చేసేయండి. ఇలా ఈ ముగ్గులు వేసినప్పుడు మీకు అది కూడా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.